వెళ్ళబోతున్నాం. సో డే 2లో మనం అతిరాపల్లి విజిట్ చేసుకొని అలపి వెళ్ళబోతున్నాం. సో అతిరాపల్లి నుంచి అలపికి అరౌండ్ 150 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 3.5-4 అవర్స్ జర్నీ ఉంటుంది. మీరు వీలైనంత తొందరగా మార్నింగ్ స్టార్ట్ అయ్యి అతిరాపల్లికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు అలపికి స్టార్ట్ అవ్వండి. నైట్ వరకు అలపిలో ఉండండి. మీరు అతిరాపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడున్నా సరే చాలకుడి బస్ స్టాండ్కి రావాలి. అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా అతిరాపల్లి బస్సెస్ ఉంటాయి. సో అరౌండ్ 40 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే అతిరాపల్లికి వెళ్ళే రూట్లో హౌసెస్ మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 45 మినిట్స్ జర్నీ తర్వాత అతిరాపల్లి వాటర్ ఫాల్స్కి రీచ్ అవుతారు మీరు. కనిపిస్తుంది కదా, ఇది బస్ టైమింగ్స్. ఎవ్రీ 25 మినిట్స్కి ఒక బస్సు ఉంది ఇక్కడ మనకి. టికెట్ కౌంటర్ ఇక్కడే అనమాట. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనం. ఎంట్రీ ఫీజు మీకు 50 రూపీస్ ఉంది అడల్ట్స్కి. సో ముందుకెళ్ళగానే మీకు ఇలా టోటల్ ఫుల్ చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఆడుకోవచ్చు మనం. ఇంకొంచెం కిందికి వెళ్తే మెయిన్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో మెయిన్ బాహుబలి మూవీ చూసి ఉంటారు కదా, సో అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ అతిరాపల్లి వాటర్ ఫాల్స్. అదిరిపోయింది కదా, బాహుబలి షూటింగ్ ఇక్కడే అయిందంట. ఫైనల్లీ చెమటలతో పైకి ఎక్కుతున్నాం. సో బయటకు వచ్చిన తర్వాత మనకి మీల్స్ దొరుకుతాయి. 100 రూపీస్ ఉంది పర్ హెడ్. సో పర్లేదు, బాగానే ఉన్నాయి మీల్స్. ఇక్కడ తిన్నాము. తిని మళ్ళీ చాలకుడికి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మళ్ళీ అలపి చాలకుడి నుంచి ఎర్నాకుళం బస్ స్టేషన్ నుంచి అలపికి స్టార్ట్ అయ్యాను.